దానిలో ఏకరకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ మన పాఠశాలను ఎదుర్కొని ఈ పాఠశాలలో ఒక మొక్కలను సప్లై చేస్తూ అదేవిధంగా దాంట్లో ఒక్కొక్కటి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు వచ్చినటువంటి ఈ సంస్థ ప్రతినిధులైనటువంటి ముఖ్య అతిథులు ఎస్ఎల్ సార్ బ్రాడ్ అంబాసిడర్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ అయినటువంటి ఈ నీరు ఒక 4-5 రాష్ట్రాల్లో కూడా మన ఎన్ఎఫ్ఎస్ ఎస్ఎస్సి అయినటువంటి ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు మరి నడిపిస్తున్నారు. వారు ఎదుగుతున్నటువంటి వారికి నాకు నా దగ్గర జీరో మనీ, నా దగ్గర ₹1 లేకుండే. నాకు ఈ ఎన్ఎఫ్ఎస్ ఎన్జిఓ నుంచి నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు నాకు కొంత సహకారం అందించారు. ఈరోజు నాకు ఎన్నో పనులున్నా కూడా నేను వదిలేసుకొని హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చానంటే ఆ ఫౌండేషన్ నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎంతో సపోర్ట్ చేసింది అండ్ నాకు ఒక పిల్లర్గా వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి నేను పే బ్యాక్ టు సొసైటీ లాగా నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నేను కూడా మీలానే ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను, నేను కూడా మీలానే గవర్నమెంట్ ట్రైబల్ స్కూల్స్లో చదువుకున్నాను, ట్రైబల్ కాలేజెస్లో చదువుకున్నాను. అలాంటి సిచ్యువేషన్ నుంచే మేము వచ్చాము. మా పేరెంట్స్ కూడా ఏమి ఉన్నవాళ్ళు కాదు, మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు కూడా కూలి పనులు చేసుకునేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఏదైనా నేర్చుకుంటానంటే ₹500 ఇవ్వడానికి మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకుండా అలాంటి సిచ్యువేషన్ మాది. అన్నం కూడా తినడానికి లేని సిచ్యువేషన్ మాది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఒకటే, మనం మన కష్టాన్ని నమ్ముకోవాలి, మన హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. ఈరోజు ఏంటంటే చాలామంది పిల్లలు సినిమా ఫీల్డ్కి అట్రాక్ట్ అవుతున్నారు. సినిమా ఫీల్డ్ అనేది అదొక అవన్నీ రియల్ కాదు. జస్ట్ అది ఏ సినిమా అయినా చూడాలనుకుంటే నార్మల్గా ఇన్స్పైర్ అయ్యే, మొన్న వచ్చింది 12th ఫెయిల్ అని, అలాంటి సినిమాలు ఇన్స్పైర్ అయ్యే సినిమాలు చూడాలి ఏదైనా సరే. లేదంటే బుక్స్ చదువుకోవాలి. బుక్స్ చదువుకోవడం వల్ల మీకు ఈరోజు లైబ్రరీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే బుక్స్ చదువుకోవడం వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, వే ఆఫ్ స్పీకింగ్ వస్తుంది. నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా, నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నా. మాకు అక్కడ ఇంగ్లీష్ నేర్పించలేదు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. నేను కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చా, ట్రైబల్ తండా నుంచి వచ్చా. సో మా తండాలో కూడా అందరూ మీలానే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఈరోజు ₹100, ₹200 కోసం మీ లైఫ్ని కూలి పనులు చేయడానికి వాడుకుంటే ఫ్యూచర్లో మీరు ₹1,00,000 నష్టపోతారు. ఈరోజు నేను ఏమనుకున్నా చేసుకోగలుగుతున్నాను, ఏమనుకున్నా చేయగలుగుతున్నానంటే ఆ రోజు నేను ఇవన్నీ వదులుకున్నాను, అన్నీ సాక్రిఫైస్ చేసుకున్నాము. మా చినిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళం, చినిగిపోయిన నిక్కర్లు వేసుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే మేము అవన్నీ సాక్రిఫైస్ చేసాం. అవి పెద్ద నీడ్స్ కాదు. ఫ్యూచర్లో నీ ఫ్యూచర్కి 20 ఇయర్స్ నువ్వు కష్టపడితే, నీ 20 ఇయర్స్ నువ్వు కష్టపడితే రిమైనింగ్ 80 ఇయర్స్ నువ్వు హ్యాపీగా లీడ్ చేయొచ్చు నీ లైఫ్ని, మీ ఫ్యామిలీతో, నీ పేరెంట్స్తో. ఒక్కసారి మీ పేరెంట్స్ డ్రీమ్ని రియలైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడాము. సార్ అంటున్నారు చాలామంది పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్కి అట్రాక్ట్ అవుతున్నారని. తాగడం వల్ల మనకు వచ్చేది ఏముండదు, మన హెల్త్ ఖరాబ్ అవ్వడం తప్పించి మనకి దానివల్ల రూపాయి లాభం ఉండదు. స్మోకింగ్ అనేది ఇవన్నీ కూడా అవన్నీ సినిమాలు చూసి అట్రాక్ట్ అవుతున్నారు అండ్ సోషల్ మీడియాలో చూసి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు ఈరోజు. సో ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకుంటే మీ లైఫ్ పాడవుతుంది. అండ్ సార్ కొట్టారనో, సార్ తిట్టారనో ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది లైఫ్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరేం కాదు. ఇక్కడ అందరూ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ పూర్ పీపుల్సే. ఇక్కడ మీ టీచర్స్ వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరి దగ్గర, మీ అందరి దగ్గర. కాబట్టి మీరందరూ కూడా మీ టీచర్స్ని బాగా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళందరినీ గౌరవించాలి, చాలా హంబుల్గా ఉండాలి. లైఫ్లో మనం ఎంత చేసినా లాస్ట్కి మనం చాలా హంబుల్గా ఉండాలి. మన డిసిప్లిన్ని చూసే మనం ఎవరైనా మనకి సహాయం చేసినా కూడా, ఏం చేసినా కూడా, మీరు చేసే పని ఏదైనా గుడ్ థింక్ అయి ఉంటే ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు. నా దగ్గర రూపాయి లేదు, మా పేరెంట్స్ నేను ఇది చేస్తాను అని అంటే మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, కానీ ఫైనాన్షియల్గా మా పేరెంట్స్ నాకు చేయలేకపోయారు. వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది. నేను చిన్నప్పుడు కరాటే నేర్చుకుంటానంటే మా నాన్న నాకు ₹500 ఇవ్వలేదు, అంటే వాళ్ళ దగ్గర లేవు. అలాంటి సిచ్యువేషన్ మాది. అయినా కూడా నేను అనుకున్నాను, నేను ఎలాగైనా నా జీవితంలో నేను ఏది కొనుక్కున్నా, ఏది తీసుకోవాలనుకున్నా ఎంత ముందు ఆలోచించకుండా తీసుకోవాలి, అలాంటి స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకున్నాను. అవన్నీ
అలా అనుకున్నాను కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అన్ని ఇప్పుడు ఒక జర్నీ నా జర్నీ నేను స్టార్ట్ చేశానంటే నా జర్నీలో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతేమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు తినడానికి డబ్బులు లేవు, నాకు తినడానికి వేసుకోవడానికి బట్టలు లేవు, అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము వచ్చాం. కాబట్టి ఇవన్నీ మేము ఇక్కడికి వచ్చి మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ రోజుల్లో మేము ఉన్నప్పుడు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు. మేము ఈ స్థాయి నుంచి వచ్చాము కాబట్టి మేము మీకు చెప్తున్నాం, తాగడం బదులు మార్నింగ్ లేచి ఫిట్నెస్ చేసుకోవాలి. ఏం చేసినా లాస్ట్లీ మీ ఫిట్నెస్ మీ హెల్త్ అది బాగుండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవార్డు వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. అది కూడా ఒక అతను రికమెండ్ చేస్తే ఒక అవార్డు ఇచ్చారు. నాతో పాటు ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో స్పోర్ట్స్ కేటగిరీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి ఒక స్టేట్ గవర్నర్ వచ్చారు. ఆ గవర్నర్ వచ్చినప్పుడు ఆ గవర్నర్ వచ్చి ఒక 10-15 మినిట్స్ స్పీచ్ ఇచ్చి అండ్ రిమైనింగ్ 10-15 మినిట్స్ అవార్డ్స్ ఒక 10 పీపుల్స్కి మెయిన్ పీపుల్స్కి ప్రజెంట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత నాకు అవార్డు ఇప్పించిన అతనికి కూడా గవర్నర్ ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి నా అవార్డు తీసుకుని గవర్నర్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫోటో తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేనేం షై ఫీల్ అవ్వలేదు, ఓకే సార్ అని చెప్పి వెళ్ళాను. కనీసం ఆయన దగ్గరికి కూడా నన్ను రానివ్వలేదు. దాని తర్వాత నేను జస్ట్ 2-3 మంత్స్లో నేను ఇంకో రష్యాలో ఒక మౌంటైన్ ఎక్కాను. అది ఎక్కి నేను వస్తున్నప్పుడు నాకు వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అండ్ వాళ్ళ ఓఎస్డీ, ఆ గవర్నర్ వాళ్ళ ఓఎస్డీని నాకు కాల్ చేసి మెసేజ్ చేసి వీఆర్ ఫ్రమ్ హర్యానా రాజ్ భవన్, హానరబుల్ గవర్నర్ సార్ వాంట్స్ టు స్పీక్ విత్ యూ అని చెప్పి నాకు 2 డేస్ నుంచి వాళ్ళు వెయిట్ చేశారంట. గవర్నర్ మాట్లాడడానికి నా కోసం వెయిట్ చేశారంట. అంటే ఇక్కడ నేను నమ్ముకుంది నా హార్డ్ వర్క్ని. నీ హార్డ్ వర్క్ని నువ్వు నమ్ముకుంటే నీకు రావాల్సింది ఎప్పటికైనా వస్తుంది. ఆ రోజు నాకు అనిపించింది మన హార్డ్ వర్క్ని మనం నమ్ముకొని వెళ్తే మనం ఏదైనా సాధిస్తాం, ఏదైనా సాధించుకుంటే అందరూ మన దగ్గరకు వస్తారు. ఆ రోజు ఆయన నాకు కాల్ చేసి నెక్స్ట్ డే మాట్లాడి దాని తర్వాత నేను ఇండియాకి వచ్చినప్పుడు నన్ను హర్యానా రాజ్భవన్కి పిలిచి ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మరి ఫోటో దిగి మాట్లాడి నా గురించి తెలుసుకున్నాను. ఆ రోజు నేను ఆయన కలవలేకపోయాను, కనీసం ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. దాని తర్వాత ఒక 11 స్టేట్ గవర్నర్స్ అని పిలిచాను. అంటే ఇక్కడ ఏంటంటే మన కష్టాన్ని మనం అనుకుంది సాధించడానికి మన హార్డ్ వర్క్ని మనం నమ్ముకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మనకు కావాల్సింది ఏదైనా సరే కరెక్ట్ టైంలో మీ దగ్గరకు వస్తుంది. ఈరోజు నేను కష్టపడ్డా 90% ఎఫర్ట్ పెట్టి లాస్ట్ 10%లో నువ్వు ఆపేస్తే నీ ఎఫర్ట్ని చాలామంది అలానే ఆపేస్తూ ఉంటారు. 90% ఎఫర్ట్ పెట్టి సక్సెస్ అవ్వకపోతే ఆ ఎఫర్ట్ని ఆపేస్తారు అక్కడే. ఆ 10% ఉంది, నీకు తెలియదు అది 10% ఉందని. కానీ నువ్వు నీ జర్నీని రీచ్ అయ్యేంత వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి. నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క మౌంటైన్ ఎక్కడానికి 6 మంత్స్ కష్టపడ్డాను. 3 lakhs రూపీస్ని అరేంజ్ చేసుకోవడానికి 6 మంత్స్ కష్టపడ్డాను. ఎంతో మందిని కలిసాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ 6 మంత్స్ పట్టింది నాకు. అంటే నేను ఆ 6 మంత్స్లో నాకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ప్రాబ్లమ్స్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కరి లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మీరు అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్తే అన్నీ ఫేస్ మేబీ రేపు కావచ్చు, లేదంటే ఎల్లుండి కావచ్చు, నువ్వు కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా అయితే సక్సెస్ అవుతావు. నువ్వు నమ్ముకోవాల్సింది నిన్ను అండ్ నీ హార్డ్ వర్క్ని, ఇంకెవరిని కాదు. నువ్వు ఒక మంచి ఇంటెన్షన్తో ముందుకు వెళ్తే ఈ ఎన్ఎఫ్హెచ్ ఇలాంటి ఎన్జిఓస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. నాట్ ఓన్లీ ఎన్ఎఫ్హెచ్, చాలా పీపుల్ ఎన్ఎఫ్హెచ్లో కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలామంది వీళ్ళందరూ కూడా ఎవరైతే గుడ్ ఇంటెన్షన్తో వస్తారో, నాది గుడ్ ఇంటెన్షన్ కాబట్టి నాకు చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. నా వర్క్ని, నా హార్డ్ వర్క్ని గుర్తించి చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే నేను ఒకటే ఎక్కా కదా, నా దగ్గరికి ఎవరు వచ్చి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా, నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత అవుతుందేమో. లెట్ మీ ట్రై, కష్టపడాలి. మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తాయని, మనకు కావాల్సింది, మనకి ఏది నీడ్ ఉందో అది డెఫినెట్గా వస్తుంది. కానీ లైఫ్లో ఇది లేదు. అండ్ డోంట్ ప్లీజ్ అట్రాక్ట్ టు సినిమా ఫీల్డ్ లైఫ్. ఏంటంటే మొబైల్ ఫోన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఇలాంటి వాటికి, వ్యసనాలకి అండ్ లవ్కి అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతే ఏంటంటే మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చాలామంది ఇది ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్.